హలో ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో టమోటా ప్యూరీ వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత చూసుకొని టమాటో ప్యూరీ కూడా ఒక 5 మినిట్స్ మగ్గాక అందులో కొంచెము కారం యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యాక ఇందులో చింతపండు పులుసు తీసుకొని ఎంత కావాలో అంత క్వాంటిటీ పిండేసుకోవాలి. అది వేసుకున్నాక 5 మినిట్స్ తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్, పసుపు, కారంతో ఫిష్ పీసెస్ అనేవి. అవి కూడా యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. కొంచెం మరిగేటప్పుడు దాంట్లో మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. మరిగాక మనకి పులుసు అనేది చిక్కబడుతుంది. చిక్కబడ్డాక ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీర చల్లుకొని దించేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి.